డోనర్ ఎగ్స్ కానీ డోనర్ స్పర్మ్స్ కానీ తీసుకుంటే ఎప్పుడు డోనర్స్ గ్యామెట్సే వాడాల్సిన అవసరం ఉంటుందా అని చెప్పి ఇండికేషన్స్ అనేటివి మనకి సెల్ఫ్ ఎగ్స్ సెల్ఫ్ స్పర్మ్స్ ఆప్షన్ ఉంటే మోస్ట్లీ డోనర్వి చెప్పమన్నమాట. అంటే వాళ్ళ ఎగ్స్ బాగున్నాయి, స్పర్మ్స్ కౌంట్ అంతా నార్మల్ ఉంది, స్పర్మ్స్ కూడా ఉన్నాయి అనుకున్నప్పుడు ఎక్కువగా డోనర్ అనేది మనము సజెస్ట్ చేయం. అలా కాకుండా ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ కానీ ఇలాంటి కండిషన్స్లో మాత్రమే డోనర్ ఎగ్స్ డోనర్ స్పర్మ్స్ అనేది చెప్తాము. సో లేదు ఒక్కొక్కసారి ఎక్కువ ఎమోషనల్గా వాళ్ళు డిలే అవుతుందని చెప్పి యాంగ్జైటీతో ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి రేర్ కండిషన్స్లో చెప్తాము. సో ఇలా చేసుకున్నప్పుడు డోనర్ ఎగ్స్ డోనర్ స్పర్మ్స్ వాడి ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు మళ్ళీ అంటే నెక్స్ట్ సైకిల్ కానీ వాళ్ళకి ఎగ్స్ ఏమన్నా మళ్ళీ ఏదన్నా కండిషన్స్ వల్ల ఆ టైంలో ఎగ్స్ తక్కువ ఉన్నాయి, లేదు ఏదన్నా మెడికేషన్ వల్ల స్పర్మ్స్ ఇంప్రూవ్ అయినాయి, ఇట్లా ఏమన్నా ఉంటే వాళ్ళు సెల్ఫ్ ఎగ్స్ సెల్ఫ్ స్పర్మ్కి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మోస్ట్లీ మనము ఇండికేటెడ్ అంటే నార్మల్గా వాళ్ళకి లేనప్పుడే డోనర్ సజెస్ట్ చేస్తాం కాబట్టి మోస్ట్లీ డోనర్ సైకిల్స్ అనేది అవసరం పడవచ్చు. ట్యూబులార్ అంటే ఏంటి, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటే ఏంటి అనేది చాలా వరకు డౌట్. సో ఇప్పుడు చూసుకుంటే ఈ సిస్టంలో మనకి ఇది ట్యూబ్ అనమాట. సో ట్యూబ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసేది మనం ట్యాప్ పెట్టిన ఈ బకెట్, మనం ఎక్కడైతే వాటర్ అనేది కలెక్ట్ చేసుకుంటామో అదే అనమాట. సో ఇక్కడ ట్యాంకులలో ఉన్న ఓవులేషన్ జరిగినప్పుడు ఓవం అనేది రిలీజ్ అయ్యి అది ఈ ట్యూబ్స్లో పికప్ చేసుకుంటుంది. అది తీసుకున్న తర్వాత భార్యాభర్తలు కలిసిన తర్వాత విడుదల అయ్యే కణాలను తీసుకొని అవి ఈ ఎగ్ అనేది యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఈ ట్యూబ్స్లో బేబీ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ బేబీ ఫామ్ అయిపోయిన తర్వాత ఈ ట్యూబ్స్లలో సన్నగా సిలియరీ మూమెంట్స్ అనేది ఉంటాయి, సిలియా అనేది ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ ఎగ్ అనేది ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఫ్లోట్ అయ్యి ప్రెగ్నెన్సీ పోయి గర్భసంచిలో అతుక్కోవాలి. సో ఇలాంటి ఈ కండిషన్స్లో ఈ ట్యూబ్స్ అనేది బ్లాక్ అయితే మాత్రం ప్రెగ్నెన్సీ అనేది ఓవ్యులేషన్స్ ఎన్నిసార్లు జరిగినా, అంటే ఓవరీస్లో ఫాలికల్స్ ఎంత మంచిగా ఉన్నా, గర్భసంచి ఎంత బాగా ఉన్నా కానీ ట్యూబ్స్లలో ప్రాబ్లం ఉంది అంటే మాత్రం ప్రెగ్నెన్సీ మాత్రం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. సో ట్యూబల్ బ్లాక్ అనే కండిషన్స్ కూడా ఒక 10 to 15% అనేది ఇన్ఫర్టిలిటీకి కారణం ఉంటుంది. డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకుంటే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా? డెఫినెట్లీ ఎస్. ఆల్మోస్ట్ 95% కేసుల్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 95% కంటే ఎక్కువ కేసెస్లో వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం, ఆ ప్రెగ్నెన్సీ కూడా హెల్తీగా ఉండి ఒక హెల్తీ బేబీ డెలివర్ అవ్వడం జరుగుతుంది. కొంతమందిలోనే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారండి, వాళ్ళు ట్రీట్మెంట్కి అప్రోచ్ అవుతారు. ఒక డయాబెటీస్ టైప్ 1 ఉండొచ్చు, టైప్ 2 ఉండొచ్చు. సో టైప్ 2 అంటే అడల్ట్ ఆన్సెట్ డయాబెటీస్, తర్వాత పెద్ద వయసులో వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే చిన్న వయసు నుంచి ఉంటుంది అనమాట వాళ్ళకి. సో ఏదన్నా కానివ్వండి, టైప్ 1 కావచ్చు, టైప్ 2 డయాబెటీస్ కావచ్చు. అటువంటి లేడీస్ వాళ్ళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అన్న ఐడియా ఉన్న వెంటనే అట్లీస్ట్ ఒక 3 to 6 months ముందే మీరు మీ ఫిజిషియన్ని ఒకసారి కలవండి. మీ బ్లడ్ టెస్ట్ చేసుకొని HbA1c అన్న బ్లడ్ టెస్ట్, ఈ HbA1c మీకు పాస్ట్ 3 monthsగా బాడీలో బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయో చెప్తాయి. సెకండ్ వచ్చేసి మీరు ఆల్రెడీ తీసుకుంటున్న మెడిసిన్స్ ఏంటి, ఇన్సులినా, టాబ్లెట్సా, అవి ఏమైనా మార్పులు చేయాలా ప్రెగ్నెన్సీకి వెళ్తున్నారు కాబట్టి. థర్డ్ వచ్చేసి మీ డైట్లో ఏమైనా మార్పులు చేయాలా, లైఫ్ స్టైల్ రొటీన్లో ఏమైనా మార్పులు తీసుకురావాలా అనేది మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎగ్ ఫ్రీజింగా, ఎగ్ ఏంటి, దాన్ని ఫ్రీజ్ చేయడం ఏంటి? ఆడవాళ్ళల్లో అందరికీ తెలుసు మనకి ఎగ్స్ ఉంటాయి. ఎగ్స్ ఫ్రీజింగ్ చేసుకుంటే మనము ఏజ్ అవుతాం, కానీ మన బాడీలోంచి తీసిన ఎగ్స్ని ఫ్రీజ్ చేస్తున్నాం కాబట్టి ఎగ్ని ఏజ్ అవ్వకుండా మనం ఆపేస్తున్నాం. సో లిటరలీ యు ఆర్ స్టాపింగ్ ద టైమ్ ఫర్ యువర్ ఎగ్స్. సో దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ అండి ఎగ్ ఫ్రీజింగ్కి. ఫస్ట్ థింగ్, అసలు ఎగ్ ఫ్రీజింగ్ ఎందుకు చేస్తున్నారు? కొంతమందికి దే ఆర్ 35, ఆల్రెడీ 34, కానీ అప్పుడే దే డోంట్ వాంట్ టు ప్లాన్ ప్రెగ్నెన్సీ, ఆర్ మేబీ అప్పుడే దే డోంట్ వాంట్ టు గెట్ మ్యారీడ్. ఇట్స్ దేర్ ఓన్ పర్సనల్ చాయిస్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ చాయిస్. బట్ దానివల్ల ఆమె ప్రెగ్నెన్సీ ఛాన్స్ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉందా? డెఫినెట్లీ లేదు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఎగ్ ఫ్రీజింగ్ పెట్టుకొని వాళ్ళ ఎగ్స్ అన్ని బాడీలోంచి ఐవీఎఫ్ ద్వారా తీసుకొని ఐవీఎఫ్లోంచి వచ్చిన ఎగ్స్ని ఫ్రీజింగ్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకోనో లేదా వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ ఎగ్స్ని మనం వాడతాం.
బట్ ఐడియల్ ఏజ్ అండి ఫ్రీజింగ్. ఒకవేళ మీకు ముందే ప్లానింగ్ ఉంటే నేను లేట్గా చేసుకుంటాను, నేను ఇప్పుడే కనను అని, ఆ 34-35 ఇయర్స్లో చేయించుకునే బదులు లేట్ 30s ఆర్ ఎర్లీ 30sలో చేయించుకుంటే ఫ్రీజింగ్కి చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది. హలో అండి, ఈరోజు మనం ఈ వీడియోలో మేనరికం వల్ల ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, వచ్చిన ప్రెగ్నెన్సీలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, పుట్టబోయే బేబీకి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటాయా అన్న టాపిక్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. చాలా మందికి మేనరికం సంబంధాలు అంటే ఇది 3 degrees లాగా ఉంటుంది. ఫస్ట్ డిగ్రీ అంటే మేనమామని చేసుకోవడం, అంటే మదర్ వాళ్ళ బ్రదర్స్ అంటే క్లోజ్ ఫ్యామిలీ రిలేటివ్స్ని చేసుకోవడం. సెకండ్ డిగ్రీలో మేనభావని చేసుకోవడం. సో థర్డ్ డిగ్రీ అంటే సెకండ్ కజిన్స్ని చేసుకోవడం. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుంది అంటే మన వంశపారంపర్యంగా ఏమైనా డిసీజెస్, ఏమైనా అబ్నార్మాలిటీస్, ఏమైనా జబ్బులు ఉంటే అది మనకి పుట్టబోయే పిల్లలకి వచ్చేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇలా ఉంటాయి అని అంటే మన పార్ట్నర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఒకటే బ్లడ్ రిలేటివ్స్ ఉంటారు కాబట్టి ఒకటే టైప్ ఆఫ్ డిఫెక్టివ్ జీన్స్ క్యారీ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అవి బేబీకి మదర్ నుంచి ఫాదర్ నుంచి ఇద్దరి నుంచి ఒకటే టైప్ ఆఫ్ డిఫెక్టివ్ జీన్స్ వస్తే బేబీకి 2 డిఫెక్టివ్ జీన్స్ ఉంటాయి. కాబట్టి బేబీలో ఇలాంటి అబ్నార్మల్ జీన్స్, అబ్నార్మల్ డిసార్డర్స్, అబ్నార్మల్ బేబీస్ అవివాల లోపాలు ఉండే పిల్లలు, సిండ్రోమిక్ బేబీస్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.